సిటీలో ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, హెచ్సిటీ ప్రాజెక్టులపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సమీక్ష నిర్వహించారు. నగర ట్రాఫిక్ సమస్యల నివారణకు చేపట్టిన ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, హెచ్సిటీ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. అన్ని జోన్లలో కొనసాగుతున్న పనుల పురోగతిపై జోనల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ఇక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రాజెక్టుల స్థితిగతుల వివరాలు తెలుసుకున్నారు కమిషనర్. క్షేత్రస్థాయి ప్రతిబంధకాలు, పెండింగ్ పనులు, భూసేకరణ సమస్యలపై నివేదించారు. ప్రాజెక్టుల పూర్తికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. అమీన్పూర్ చెరువులో విస్తరించిన గుర్రపడెగ్గ తొలగింపుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన. నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించి పర్యావరణ సమతుల్యం కాపాడాలని సూచించారు. చెరువు కట్ట వెంట వినోద, ప్రజా సదుపాయాల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్కిల్లో పర్యటించారు సృజన. చెరువు సంరక్షణ, పారిశుధ్యం నిర్వహణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణానికి భంగం కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. ఖాళీ స్థలాలు, స్పెషల్లీ ప్రైవేట్ ఖాళీ స్థలాలు అయితే ఓనర్లు పిలిపించి వాళ్ళు ఫుల్ చెత్త పడకుండా చెత్త వేసుకుంటారు. అమీన్పూర్ పరిసరాల్లో ఉన్న తాత్కాలిక చెత్త డంపు యార్డు తక్షణమే తొలగించాలని ఆదేశించారు కమిషనర్. చెత్తను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించి మళ్లీ పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కూరగాయల వ్యాపారులు తమ వద్దే చెత్త సంచులు ఏర్పాటు చేసి వ్యర్థాలను వేరు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. మార్కెట్ ముగిసిన తరువాత సేకరించిన చెత్తను పారిశుధ్య సిబ్బంది తరలించాలన్నారు. పచ్చి వ్యర్థాలను కంపోస్టింగ్ చేయడం, కొబ్బరి చెక్కలను పునర్వినియోగం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు కమిషనర్. ఖాళీ స్థలాలు